నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సంకల్ప మందిర్ నిర్వాహకులు, ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురువు గారు. వారితో మాట్లాడదాం. వైశాఖ మాసం విశిష్టత ఏమిటి, ఏం చెయ్యాలి, ఈ మాసంలో ఏం చేయకూడదు, ముఖ్యంగా ముఖ్య తిథులు ఏమిటి, ఎలాంటి పండుగలు ఏమైనా ఉన్నాయా, వాటి అంతా వివరణ కూడా ఇవ్వడానికి గురువు గారు సిద్ధంగా ఉన్నారు. మాట్లాడదాం. గురుగారు నమస్కారం. గురువు గారు, వాగర్థ వివసంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చరాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, మరి వైశాఖ మాసం విశిష్టత ఏంటి? అసలు ఒక్కొక్క మాసానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. మరి ఈ వైశాఖ మాసం విశిష్టత, ప్రత్యేకత ఏంటి తెలియజేస్తారా గురుగారు? మనకు ఉన్నటువంటి అనేక మాసాలలో పుణ్యప్రదమైనటువంటిది ఆ వైకామ అని చెప్పి మనకు చెప్పారు. అంటే ఆషాఢము, వైశాఖము, కార్తీకము, మార్గశిర మాసాలు ఇవి చాలా గొప్ప విశిష్టతైనటువంటిది. శ్రావణ మాసంలో లక్ష్మీ పూజ, ఆశ్వీజ మాసంలో దుర్గా అమ్మవారు, భాద్రపద మాసంలో పితృదేవత కార్యక్రమాలు, ఇలా ప్రతి ఏ ఒక్క మాసానికి ఆ మాసం విశిష్టత అయితే, ఈ వైశాఖ మాసం కేవలం విష్ణు సంబంధమైనటువంటిది. కార్తీక మాసంలో ఎలాగైతే శివ సంబంధమైన మాసంలో పుణ్యం సంపాదించుకోవడానికి కార్యక్రమాలు చేస్తామో, ఈ వైశాఖ మాసంలో కూడా విష్ణు సంబంధముగా పుణ్య కార్యక్రమాలు పొందేటువంటి అవకాశాలు ఈ యొక్క మాసంలో ఉంటాయి. విష్ణువుకి సంబంధించిందా గురుగారు? విష్ణువుకి సంబంధించింది. అందుకనే ఈ మాసాన్ని మొత్తం కూడా ప్రతిరోజు వీలు చిక్కినప్పుడల్లా మాధవ 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 అనుకుంటూ ఉండమని వైశాఖ పురాణం చెప్పబడింది. ఈ కార్తీక పురాణము అలా ఎలాగో ఈ యొక్క వైశాఖ పురాణం కూడా చెప్పుకోదగినటువంటిది. సాక్షాత్తు నారద మహర్షి మరియు అంబరీషుడి మధ్యలో జరిగిన సంవాదమే ఈ వైశాఖ పురాణ మహత్యముగా చెప్పబడి ఉంది. కాబట్టి ఈ వైశాఖ మాసంలో టక్కున గుర్తుకొచ్చేటువంటిది అక్షయ తృతీయ మనకందరికీ కూడా. అక్షయ తృతీయ. సో ఇప్పుడున్నటువంటి సంవత్సరం అక్షయ తృతీయ 19వ తారీఖు 20వ తారీఖు అంటే శాస్త్ర ప్రకారము ధర్మసింధు అనేటువంటి ధర్మ గ్రంథ ప్రకారము కూడా 20వ తారీఖు రోజున చేసుకోమని శాస్త్రం. ఈ యొక్క అక్షయ తృతీయ రోజునే వరాహ జయంతి, అలాగే త్రిలోచన గౌరీ వ్రతం ఆచరించడం, మరియు సూర్యుని ఉపాసన ద్వారా ధర్మరాజు అక్షయ పాత్రని పొందినటువంటి రోజు. చాలా మంది గంగా సప్తమి అంటే గంగా జయంతిగా చెప్తారు. కానీ అసలు గంగ భూమి మీద అడుగు పెట్టినటువంటి రోజు ఈ అక్షయ తృతీయ. గంగా యొక్క జయంతి అక్షయ తృతీయ రోజునే జరుపుకోవాలి. కానీ గంగా సప్తమిగా ఎందుకు జరుపుకుంటామంటే, భూమి మీద అడుగు పెట్టిన తర్వాత ప్రవహిస్తూ ఉంటుంటే జన్హు మహాముని ఆశ్రమానికి వెళ్ళినప్పుడు ఆశ్రమం ఎక్కడ మునిగిపోతుందనే ఉద్దేశంతో జన్హు మహాముని పూర్తిగా మింగేస్తాడట. మింగేసిన తర్వాత మళ్ళీ నోటి నుంచి దేవతలు భగీరథుడు వేడుకుంటే నోటి నుంచి వదిలితే అపవిత్రం అవుతుంది అని చెప్పి అప్పుడు కుడి చెవి గుండా గంగాదేవిని బయటికి వదిలేస్తాడు. ఆ రోజు సప్తమైంది. అంటే తదియ రోజున భూమిని తాకి ప్రవహిస్తూ షష్ఠి తిథి కల్లా జన్హు మహాముని ఆశ్రమం వెళ్ళడం, ఈ విధంగా సప్తమి తిథి రోజున జన్హు యొక్క కుడి చెవి నుంచి రావడం జరిగింది. ఆ తర్వాత ఏకాదశి, ఇందులో కూడా ఈ యొక్క వైశాఖ మాసంలో విష్ణువుకు సంబంధించిన మాసం కాబట్టి అందులో వచ్చే శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి చాలా గొప్పదైనటువంటి తిథి. తర్వాత త్రయోదశి తిథి, చతుర్దశి చాలా గొప్పదైనటువంటిది. మనకు ఉన్నటువంటి దశావతారాలలో 2 అవతారాలు ఈ యొక్క మాసంలో అవతరించడం జరిగింది. పరశురాముడి అవతారము 14వ తిథి చతుర్దశి, ఈ సంబంధించినటువంటి నృసింహ చతుర్దశి. నరసింహస్వామి హిరణ్యకశిపుని సంహారార్థమై ప్రదోషకాల సమయంలో ఉద్భవించినటువంటి రోజు. తర్వాత వైశాఖ పౌర్ణమి బుద్ధుని యొక్క జయంతిగా చెప్పబడి ఉంది. తర్వాత వచ్చినటువంటిది ఈ యొక్క మళ్ళీ ఏకాదశి కృష్ణపక్షంలో. తర్వాత ఈ యొక్క వైశాఖ మాస అమావాస్య. ఈసారి వైశాఖ మాస అమావాస్యకి గొప్ప ప్రత్యేకత ఏమిటంటే, శనివారం అయింది, అమావాస్య అయింది, భరణి నక్షత్రంతో కూడుకున్నది. కాబట్టి మే 16వ తారీఖు రోజున శని జయంతిగా చెప్పబడి ఉంది. ఇది చెప్పబడవచ్చు. ఇక ముఖ్యంగా మనం గమనించుకున్నట్లయితే ఈ యొక్క వైశాఖ మాసం అంతా కూడాను పుణ్యాన్ని సంపాదించుకునే మాసంగా చెప్పబడి ఉంది. కాబట్టి పుణ్యం అంటే ఏంటి? దేవతానుగ్రహం కోసం పూజలు,
హోమాది కార్యక్రమాలు, అలాగే ప్రజలను ఉద్దేశించి దానాది కార్యక్రమాలు చేస్తే చాలా గొప్పదైనటువంటి ఫలితం కలుగుతుంది. అందుకనే దానాది కార్యక్రమాలు ఎవరికి వాళ్ళు చేసేటువంటిది. కానీ పూజలు కూడా ఎవరికి వాళ్ళు చేసుకోవచ్చు, కానీ అందరికీ అందుబాటులో ఉండదు కదా. పైగా ఈ యొక్క వైశాఖ మాసములో మనల్ని నడిపించేటువంటి దేవతలు, మనుష్యుల్ని నడిపించే దేవతలు నవగ్రహాలు. వాళ్ళ దశాంతర దశల్లోనే మంచి చెడు జరుగుతూ ఉంటుంటాయి. కాబట్టి ఈ యొక్క దేవతా అనుగ్రహాన్ని అందరికీ అందించాలనే సదుద్దేశంతో అక్షయ తృతీయ రోజున, అనగా ఏప్రిల్ 20వ తారీఖు, మన పీఠం ఆధ్వర్యంలో అరుణాచల క్షేత్రంలో నవగ్రహాల యొక్క అనుగ్రహం కోసం నవగ్రహ పాశుపత హోమం, ఆరోగ్యం కోసం మృత్యుంజయ హోమం, అలాగే శత్రు సమస్యలు, జటిలమైన సమస్యల నివారణకి సుదర్శన రుద్ర హోమాలు, దాంపత్యము, వివాహము, ఉద్యోగము, లక్ష్మీ ప్రాప్తి కోసమే లక్ష్మీ మూలమంత్ర సంపుటిత లక్ష్మీ సూక్త హోమాలు జరిపించి శక్తిపాతము చేసినటువంటి కరుంగలి మాల ఉచితముగా ఇవ్వడం జరుగుతుంది. అద్భుతం. ఎవరైనా అవకాశం ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా కానీ ఈ కార్యక్రమంలో స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే ఈ వైశాఖ మాసంలో దానాది కార్యక్రమాలు చేయాలి. ఎప్పుడు చేయాలి? అక్షయ తృతీయ రోజునైనా చేయాలి. గంగా సప్తమి తిథి రోజున గంగా నదిలో స్నానం ఆచరించాలి. అలాగే పౌర్ణమి రోజున సముద్ర స్నానం చేయాలి. పౌర్ణమి రోజున ఇవి నదీ స్నానమైనా చేయాలి. ఈ విధంగా చేసి నృసింహ జయంతి చతుర్దశి రోజున, కాబట్టి ఏప్రిల్ 30వ తారీఖు నరసింహస్వామి జయంతి అయింది. ఆ రోజున సంబంధించిన నరసింహస్వామి వారికి చక్కగా అభిషేకము, పానకముతో అభిషేకము, ఇవన్నీ చేయడం చాలా మంచిది. కళ్యాణం కూడా జరిపిస్తే మంచిది. మే 1వ తారీఖు రోజున పౌర్ణమి అయింది. ఈ రోజున కూడా దానాది కార్యక్రమాలు చేయాలి. అయితే అన్నిటికంటే ప్రధానంగా అక్షయ తృతీయ రోజున, వైశాఖ పౌర్ణమి రోజున ఉదక కుంభ దానము చేయాలి. ఉదక కుంభదానం అంటే శక్తి ఉన్న వాళ్ళు వెండి చెంబులో, లేకపోతే వెండి కలశంలో, శక్తి లేనటువంటి వాళ్ళు సాధారణంగా ఉన్నటువంటి వాళ్ళు ఇత్తడి కలశము లేదా రాగి కలశంలో, అతి సామాన్యులు కనీసము మట్టి పాత్రలోనైనా కానీ మంచినీటిని నింపి అందులో పచ్చకర్పూరము, జాజికాయ, జాపత్రి, ఇలాచి, కుంకుమ పువ్వు ఇవన్నీ వేసి బ్రాహ్మడికైనా దానం చేయాలి. అక్షయ తృతీయ రోజున ఉదక కుంభ దానము, అలాగే చెప్పులు, విసనకర్ర, కొడుగు, మిఠాయిలు, మజ్జిగ అన్నము, దధ్యోజనము అంటే మజ్జిగ అన్నము, మరియు ఈ సంబంధించినటువంటి వస్త్రము, చల్లగా ఉండే కాటన్ వస్త్రములు దానము బ్రాహ్మడికి చేయవచ్చు. బ్రాహ్మడితో పాటుగా బీద బిక్కి అంటే ఏంటి, అవకాశము, అవసరం ఉన్నటువంటి వాళ్ళకి దానం చేయాలి. పైగా వృద్ధాశ్రమంలో ఈ అక్షయ తృతీయ రోజున, పౌర్ణమి రోజున పెద్దలకి పండు, ఇతర పదార్థాలు దానం ఇచ్చి చక్కగా వారి ఆశీర్వచనం తీసుకోవచ్చు. ఇలా చెప్పబడినటువంటిది వైశాఖ మాసంలో. ఈ చెప్పబడినటువంటి అక్షయ తృతీయ, ఏకాదశి, గంగా సప్తమి, త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమి, మళ్ళీ పౌర్ణమి వెళ్ళిన తర్వాత ఏకాదశి, మళ్ళీ అమావాస్య, ఈ 8 రోజులలో ప్రధానంగా ధూమపానము, మద్యపానము, మాంసాహారము, 8 రోజుల గురుగారు, దాంపత్యము పనికిరాదు. ఎవరితో కొట్లాటలు పనికిరావు. ఎవరిని బాధ పెట్టకూడదు, ముఖ్యంగా స్త్రీలని బాధ పెట్టకూడదు. ఇది చెయ్యాలి. అన్నిటికంటే ముఖ్యంగా దానము, నీటి దానము చెయ్యాలమ్మా. అంటే పూర్వకాలంలో, ఇప్పుడంటే వాటర్ బాటిల్స్ వచ్చాయి, మనకు కావాలంటే వాటర్ బాటిల్, ఎవరైనా ఇప్పుడు ఫంక్షన్లలో కూడా గ్లాసులు పెట్టే ఆచారం పోయి వాటర్ బాటిల్స్ పెడుతున్నారు. కాబట్టి వాటర్ బాటిల్స్ 5 రూపాయలు కొని మొత్తం అందరికీ కూడాను పంచవచ్చు, మొత్తం వచ్చేటువంటి యాత్రికులకు అందరికీ కూడా. లేదండి, మన ఇంటి దగ్గర ఒక కుండని పెట్టి ఆ కుండలో ప్రతిరోజు నీళ్లు నింపితే వచ్చే పోయేవాళ్ళు, దారిన పోయేవాళ్ళు తాగుతుంటారు. కాబట్టి జలదానం జరుగుతుంది. ఈ నెల రోజుల పాటు ఎవరైతే ఈ విధంగా జలదానము చేస్తారో వాళ్ళ కుటుంబము ఎప్పుడూ ఆనందకరంగా, శ్రేయస్కరంగా, అభివృద్ధి పదంలో ఉంటుంది. విష్ణు అనుగ్రహం వల్ల వచ్చే సమస్యలు పూర్తిగా నివారణ అవుతాయి. ఇలా చెప్పబడి ఉందమ్మా. నీటి దానము ఖచ్చితంగా ఈ యొక్క వైశాఖ మాసంలో చేయవలసిందే. జలదానము, అన్నదానము కూడా చేయవలసిందే. దేవతానుగ్రహం కోసం ఈ చెప్పబడినటువంటి తిథుల్లో ఖచ్చితంగా దేవాలయ సందర్శనం, దేవతా పూజలు ఇంట్లోనైనా బయటనైనా చేసుకోవాలి. అవకాశం లేకపోతే ఈ అక్షయ తృతీయ రోజున మన పీఠం ఆధ్వర్యంలో సర్వదోష నివారణ పూజలు ఈ ఏప్రిల్ 20వ తారీఖు రోజున జరుగుతాయి. కాబట్టి ఏప్రిల్ 19వ తారీఖు రాత్రి 9 గంటల లోపల
గోతనామ స్క్రీన్ పై కనిపిస్తున్న గోతనామాలు నమోదు చేసుకోవచ్చు. అరుణాచలంలో జరుగుతాయమ్మా, అది గుర్తుపెట్టుకోండి. నమోదు చేసుకున్న వాళ్ళకి కరుంగలి మాల ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. ధన్యవాదాలు గురుగారు. వైశాఖ మాసం విశిష్టత, ఏం చేయాలి ఏం చేయకూడదు, 8 రోజుల యొక్క విశిష్టత కూడా తెలియజేసినందుకు నమస్కారం గురుగారు. సర్వం శ్రీ ఉమమహేశ్వర పర బ్రహ్మార్పణమస్తు.